హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రవీణ్స్ ప్లానెట్. సో ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటి అంటే ఎలక్ట్రీషియన్ వీసాల గురించి. చాలామంది ఎలక్ట్రీషియన్ ఎక్స్పీరియన్స్ ఉండి, ఐటీఐ చేసి ఎలక్ట్రికల్ ఎక్స్పీరియన్స్ ఉండి, ఎలక్ట్రీషియన్ ఎక్స్పీరియన్స్ ఉండి బయట యూరోప్ కంట్రీస్కి ప్లాన్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకు అప్పుడప్పుడు మెసేజ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఇది. మీలో ఎవరన్నా ఐటీఐ చేసి ఉండి కానీ, లేకపోతే ఏదన్నా లైక్ డిగ్రీ ఉండి కానీ ఎలక్ట్రీషియన్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఒకవేళ యూరోప్ ప్లాన్ చేస్తున్నట్టయితే మీకు వీడియో యూజ్ అవుతుంది. సో దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి వీసా అప్డేట్స్ కానీ, బ్యాలెట్ అప్డేట్స్ కానీ, ఏమన్నా కొత్త చేంజెస్ వచ్చినా కూడా ఇమీడియట్గా నేను అప్డేట్ ఇస్తూ ఉంటా. ఫేస్బుక్లో, ఇన్స్టా, యూట్యూబ్ అన్నిట్లలో మన ఛానల్ నేమ్ ప్రవీణ్స్ ప్లానెట్ అనే ఉంటుంది. సో ఇట్లాంటి అప్డేట్స్ ఏమి ఇచ్చినా కూడా ఫాస్ట్గా మీకు రీచ్ అయిపోతుంది. విత్ ఇన్ ద టైం అప్లై చేసుకుంటే లైక్ ఇద్దరికి బాగుంటుంది అని చెప్పేసి చెప్తున్నా. ముందైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా టాపిక్ స్టార్ట్ చేద్దాం మనం. అయితే నేను ఇవాళ డేటా కలెక్ట్ చేస్తుంటే, మామూలుగా లైక్ ఈ జాబ్స్ గురించి ఇదంతా కలెక్ట్ చేస్తుంటే మన తెలంగాణ గవర్నమెంట్ అండర్లోనే టామ్కామ్ అని ఒకటి ఉందని చెప్పి తెలిసింది నాకు. దీన్ని తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్, ఇది టామ్కామ్ అని చెప్పేసి ఉంది. ఇది తెలంగాణ మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అండర్టేకింగ్ అనే ఉంది. ఒకసారి మీరు కూడా చెక్ చేయండి ప్రాపర్గా. నేను చెక్ చేసిన వీళ్ళ ప్రొఫైల్ మొత్తం ఓపెన్ చేసి, చాలామందిని ఆస్ట్రేలియా పంపించారు, యూరోప్ కంట్రీస్కి పంపించారు, యూఏఈ అరబ్ ఎమిరేట్స్ ఉంది కదా, అరబ్ కంట్రీస్కి, వాటికి కూడా పంపించారు చాలామందిని. వీళ్ళను చూసిన ప్రొఫైల్ అయితే బాగానే ఉంది. ఎందుకైనా మంచిది ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. సో దట్ మీకు కూడా ఒక ఐడియా వస్తుంది, మరి నిజంగానే ఉందా లేదా, తప్పు ఉందా ఏందా అనేది మీకు కూడా క్లారిటీ వస్తుంది. అప్లై చేసే ముందు ఒకసారి ప్రాపర్గా చూసుకొని వాళ్ళ నంబర్స్ కూడా లైక్ ఆ పోస్టర్ మొత్తాన్ని మేము డిస్ప్లేలో ఇస్తున్నా. ఒకసారి వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కొని ప్రాపర్గా వెళ్ళి విజిట్ చేసి మాట్లాడి, సరే ఇది మనకు మంచిగానే ఉంది, జెన్యున్గానే ఉంది, ట్రస్టెడ్ ఉంది, హైదరాబాద్ అంటే మనకు దగ్గరనే ఉంటుంది కదా, సరే కొంచెం దూరం ఉన్నా మనకు అవసరం ఉంది కాబట్టి ఒకసారి పోయి మంచిగా చూసి వాళ్ళతో మాట్లాడి, ఒకవేళ నిజంగానే ఉంది పంపిస్తురా అని మీకు అనిపిస్తే అప్పుడు లైక్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి. ఇప్పుడు నేను చెప్పే వీసా ఏంటి అంటే లైక్ వీళ్ళు ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న ఆపర్చునిటీ ఏంటంటే వీళ్ళు జర్మనీకి పంపిస్తారు. ఎలక్ట్రీషియన్ వీసా మీద జర్మనీకి పంపిస్తారు. సో వీళ్ళు ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే మంత్లీ శాలరీ €2,600 to €2,700. సో అప్రాక్స్ ఇది 2,60,000 అవుతుంది మన ఇండియన్ కరెన్సీలో. అరౌండ్ 2,50,000 అనుకోండి, 2,60,000 అట్లా అవుతుంది. సో ఇది మంత్లీ శాలరీ. ఇనిషియల్ కాంట్రాక్ట్ పీరియడ్ వచ్చేసి 2 years ఇచ్చారు వీళ్ళు. ఫస్ట్ అయితే 2 years, దాని తర్వాత ఒకవేళ మనం ఎక్స్టెండ్ చేసుకుంటే మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అది వరకు పోయిన తర్వాత నాకు తెలిసి మరి వీళ్ళే ఎక్స్టెండ్ చేస్తారా, లేకపోతే కంపెనీ వాళ్ళు ఇప్పుడు మన ఒక ఏజెన్సీలో ఉంటే వాళ్ళు ఒక కంపెనీ దగ్గర ఉంచుతారు కదా, వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తారా మరి ఏంది అని చెప్పేసి ఒకసారి వెళ్ళిన తర్వాత మీరు మాట్లాడండి. మళ్ళీ ఇది జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి ఇన్స్టాల్, మెయింటైన్ అండ్ రిపేర్ ఎలక్ట్రికల్ సిస్టమ్స్ అండ్ ఎక్విప్మెంట్. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, ఇన్స్టాలేషన్, మెయింటెనెన్స్ అండ్ రిపేర్ ఎలక్ట్రికల్ సిస్టమ్స్ అండ్ ఎక్విప్మెంట్. ఇంకొకటి డయాగ్నోస్ ఎలక్ట్రికల్ ఇష్యూస్ అండ్ పర్ఫామ్ కరెక్టివ్ మెయింటెనెన్స్. థర్డ్ పాయింట్ వచ్చేసి కంప్లై విత్ సేఫ్టీ స్టాండర్డ్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇంకొకటి వచ్చేసి కొలాబరేట్ విత్ అదర్ టెక్నీషియన్స్ అండ్ ఇంజనీర్స్. సో ఇవి 4 మేజర్గా, అంటే జాబ్ డిస్క్రిప్షన్ ఇది అన్నట్టు. మీరు ఆల్రెడీ ఎలక్ట్రీషియన్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఇవి నేను చెప్పే టర్మ్స్ అని అర్థమైపోతున్నాయి. కొత్త చూసే వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నా కూడా, చాలామంది నాకు తెలిసిన వాళ్ళు కూడా ఇప్పుడు బయట అరబ్ కంట్రీస్లో, దుబాయ్లో కానీ, కువైట్లో, సౌదీలో ఇట్లా ఎలక్ట్రీషియన్ వీసాల మీద చేసిన వాళ్ళు ఉన్నారు. సో దట్ వాళ్ళకి ఐటీఐ ఉంటే ఇది ఒక అడ్వాంటేజ్ అయితేనే చెప్పుకోవచ్చు. ఒకసారి ప్రాపర్గా తెలుసుకొని ట్రై చేయండి, బాగానే ఉంటుంది. దాని తర్వాత దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముంది మరి అంటే, ఏజ్ ఒకటి లిమిట్ పెట్టిరు వీళ్ళు. 19 నుంచి 30 years మాత్రమే ఉండాలి. 19 నుంచి 19 years నుంచి 30 years మధ్యలో ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ ఇన్ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్. క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ ఇన్ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్. ఐటీఐ కూడా 2 years ఫుల్ టైం ఐటీఐ ఉండాలని చెప్పేసి ఇచ్చిరు వీళ్ళు. ఒకవేళ మనకు దీనికంటే ఎక్కువ ఉన్నా కూడా అది అడ్వాంటేజ్ అవుతుంది. సో ఇదైతే మినిమం క్వాలిఫికేషన్. ఇంకా కొందరికి ఇది ఉండి ఐటీఐ ఉండి తర్వాత డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. సో దట్ మీ క్వాలిఫికేషన్ బట్టి ఒకసారి మీరు వెళ్ళినప్పుడు మాట్లాడి చూడండి. లేకపోతే మీరు డైరెక్ట్ ఫోన్ చేసి ఈ సో అండ్ సో క్వాలిఫికేషన్ ఉంది, నాకు సో అండ్ సో ఏజ్ ఉంది, మరి ఏంది కదా అని చెప్పేసి మీరు మాట్లాడినా అర్థమైపోతుంది మన వాళ్ళే కాబట్టి. ఎక్స్పీరియన్స్ వచ్చేసి దీనికి 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ ద రిలవెంట్ సెక్టర్. అది ఇందాక చెప్పినట్టు మనం ఎలక్ట్రీషియన్గా 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. మనం సింపుల్గా మాట్లాడుకుంటే ఏజ్ 19 నుంచి 30 మధ్యలో ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి 2 years ఐటీఐ ఫుల్ టైం చేసి ఉండాలి, 60% మార్క్స్ ఉండాలి అందులో.
థర్డ్ వచ్చేసి 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి ఎలక్ట్రీషియన్గా. సో ఈ 3 ఉంటే ఎలిజిబుల్. మనం ఈ 3 ఉంటే ఎలిజిబుల్ అయితే మనం దానికి అప్లై చేసుకోవచ్చు. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే జర్మనీ లాంగ్వేజ్ ట్రైనింగ్ కూడా ఇస్తారు వీళ్ళే. జర్మనీ లాంగ్వేజ్ ట్రైనింగ్ బై టామ్కామ్ స్టార్ట్ సూన్. లైక్ ఇప్పుడు నెక్స్ట్ స్టార్ట్ చేస్తారనుకుంటే ఒకసారి సీట్స్ ఫిల్ కాగానే స్టార్ట్ చేస్తారని చెప్పేసి ఇచ్చారు వీళ్ళైతే. అప్ టు A2 లెవెల్, అందులో గ్రేడ్స్ ఉంటాయి కదా మామూలు A1 A2 A3 అని చెప్పేసి. సో అప్ టు A2 లెవెల్ జర్మన్ లాంగ్వేజ్ ట్రైనింగ్ అయితే స్టార్ట్ చేస్తాం వెరీ సూన్లో అని చెప్పేసి ఇచ్చారు. లిమిటెడ్ సీట్స్ ఉన్నాయంట. సో దట్ ఎవరన్నా ఎలిజిబుల్ అవుతామో అనుకుంటే కొంచెం ఫాస్ట్గా వాళ్ళని అప్రోచ్ అయ్యి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని 1-2 సార్లు చూసుకొని క్రాస్ చెక్ చేసుకొని ఎలిజిబుల్ అవుతామేమో అనుకుంటే, మీకు వర్కౌట్ అవుతుంది అనుకుంటే అప్లై చేయండి. ఒకవేళ లేదు మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఎలక్ట్రీషియన్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి యూజ్ అవుతుంది బాగానే ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాం, వీడు ఒకసారి ఈ వీడియో వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. అట్లీస్ట్ వాళ్ళు ఒకసారి ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకొని అప్లై చేసిన అట్లీస్ట్ వాళ్ళకన్నా యూజ్ అవుతుంది. ₹4 సంపాదించుకుంటారు పోయిందే ఉన్నది అట్లా. సో అడ్రస్ కూడా ఇక్కడ మెన్షన్ చేసి వీళ్ళు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్, ITI మల్లెపల్లి క్యాంపస్, ITI మల్లెపల్లి హైదరాబాద్. కింద ఫోన్ నెంబర్ ఇచ్చారు, నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నా. ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. ఈ ఫోటో ఇక్కడ డిస్ప్లేలు ఇస్తున్నా కదా, సో వీళ్ళకి కాంటాక్ట్ కండి. ఒకవేళ మీకు వర్కౌట్ అయితే అనుకుంటే మంచి ఆప్షన్, ఎందుకంటే 2 years మంచి జీతం ఉంది కదా. ఈ బయట కన్సల్టెన్సీలను నమ్మి ఎవడో బ్రోకర్ గాలని నమ్మి పైసలు వేస్ట్ చేసుకుంటాం అనేది ఏం కాదు. సో కంప్లీట్ గవర్నమెంట్ వాళ్ళదని చెప్పేసి ఇచ్చారు కాబట్టి నేను ప్రొఫైల్ చెక్ చేసిన నేను కంప్లీట్గా. నాకైతే ఓకే మంచిగానే మనదే అనిపించింది. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు పెట్టిన లైక్ ప్రీవియస్ వీడియోస్ కానీ వాళ్ళు చేసిన జాబ్ మేళాస్ కానీ ఇవన్నీ చూస్తుంటే బాగానే జెన్యునే అనిపించింది నాకైతే. చెప్పలేము, నేను ఒకవేళ రాంగ్ అయినా కూడా మీరు ప్రాపర్గా చెక్ చేస్తే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా. ఒకసారి చెక్ చేయండి, వాళ్ళ కాంటాక్ట్ కండి, తెలుసుకోండి, పోయి మాట్లాడరండి. మీకు వర్కౌట్ అయితే అనుకుంటే ప్రొసీడ్ కండి, బాగానే ఉంటుంది. సో ఇది ఇంకేమైనా ఇట్లాంటి ఆపర్చునిటీస్ వస్తే నేను చెప్తానే ఉంటా. అందుకనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్ 3 మన ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కుదిరితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.